అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయానంద్, న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. గుజరాత్లో చండీపుర వైరస్ కారణంగా కొంతమంది చిన్నారులు చనిపోవడం మనందరినీ ఆందోళనకి గురిచేస్తుంది. మరి ఈ వైరస్ ఎందువల్ల సోకుతుంది, ఏ విధంగా బిడ్డలు దీని ప్రభావాన్న పడి వారికి చాలా విషమంగా పరిణమిస్తుంది అని ఒకసారి మనం ప్రశ్నించినట్లయితే, ఇది అంటే అంత విస్తృతంగా అన్ని చోట్ల ఉన్న వైరస్ కాదు. మొదటిసారి ఇది మరి మహారాష్ట్రలో కనుక్కోవడం జరిగింది. చాలా ఏళ్ల క్రితం, దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం. ఇది మిగతా వైరస్ లాగానే శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత జలుబు, దగ్గు లాంటి, తర్వాత విపరీతమైనటువంటి జ్వరం, ప్రధానంగా విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత పిల్లలకి ఫిట్స్ వస్తాయి. అంటే తర్వాత వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్, అంటే వాళ్ళు హుషారుగా ఉండటం తగ్గిపోతుంది. ఎన్కెఫలైటిస్ అంటాము, అంటే బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్ అన్నట్టు అలా కలగజేసి ఆ బిడ్డలు కోమాలోకి వెళ్ళిపోవచ్చు. తద్వారా శ్వాస సరిగా తీసుకోలేకపోవచ్చు. సో ఈ వైరస్ సోకిన కొద్ది రోజుల్లో బిడ్డకి సరైనటువంటి వైద్యం లభించినట్లయితే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే మరి ఇంత తీవ్రంగా లక్షణాలు ఎందుకు కలిగిస్తుందంటే, ఈ వైరస్ బ్రెయిన్ టిష్యూస్కి అంటే చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. న్యూరోట్రోపిక్ అంటాము. కాబట్టి బ్రెయిన్ని ప్రభావితం చేసి బ్రెయిన్ని అంటే బాగా ఇన్ఫ్లమేషన్ అంటాము, దాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది బ్రెయిన్. సో తద్వారా బిడ్డ యొక్క హుషారుతనం, అంటే కాన్షియస్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఫిట్స్ రావచ్చు. తర్వాత కొన్నిసార్లు ఆ యొక్క వైరస్ బ్రెయిన్ ఎంతగా ప్రభావితం చేస్తుందయ్యా అంటే, శ్వాస తీసుకునేటువంటి రెస్పిరేటరీ సిండ్రోమ్, అంటే శ్వాస బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తే తీసుకుంటాం మనం, వాటిని కూడా ప్రభావితం చేయడం వచ్చు. అయితే ఇది మరి అంత విస్తృతంగా ఉన్న వైరస్ కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒకరి నుంచి వరకు వచ్చే వైరస్ కూడా కాదు. మన కోవిడ్ మాదిరి కానీ, ఇన్ఫ్లుయెన్జా ఆర్ ఫ్లూ మాదిరి కానీ ఇలా ఒకరి నుంచి ఒకరు డైరెక్ట్గా వచ్చేది కాదు. మరి ఎలా వస్తుంది ఇదంటే, ఎలాగైతే డెంగ్యూ ఫీవరు అంటే దోమ ద్వారా వ్యాపిస్తుందో, అదేవిధంగా ఇది ఒక కీటకం, అంటే ఇన్సెక్ట్, శాండ్ ఫ్లై అనేటువంటి ఇన్సెక్ట్, దాని ద్వారా వస్తుంది. అయితే ఇకపోతే ఈ యొక్క ఇన్సెక్ట్ అనేది అంతటా ఉంటుందా అంటే, అది జనరల్గా అంటే ఎక్కడైతే సరైనటువంటి హైజీన్ లేదు, యూజువల్లీ ఈ చండీపుర వైరస్ అనేది అండర్ ప్రివిలేజ్డ్, అంటే సరైనటువంటి వసతులు లేకుండా బాగా ఎక్కడైతే కీటకాలు అంటే ఈ ఇన్సెక్ట్స్ ప్రబలి ఉంటాయో అక్కడ ఈ వైరస్ ప్రబలుతుంది. అంటే మామూలుగా హైజీన్ ఇంకా ఉండి అంత పారిశుద్ధ్యాన్ని సరిగ్గా పాటించినటువంటి ఇళ్ళల్లో ఈ వైరస్ ఉండదు. సో అయితే మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలంటే, ఎలాగైతే మనం మస్కిటో బైట్ అంటే దోమ కాటు నుంచి మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తామో, అదేవిధంగా మిగతా ఇన్సెక్ట్స్ ద్వారా, అంటే ఇప్పుడు ఇక్కడ శాండ్ ఫ్లై అనేటువంటి అదొక కీటకం. సో దాని నుంచి మనకి కాటు కాకుండా చూసుకోవాలి. సో అది ఒకవేళ ఏ బిడ్డ అయినా ఇటువంటి తీవ్రమైనటువంటి జ్వరము, ఫిట్స్ రావడం, ఆ తర్వాత బాగా కాన్షియస్ లెవెల్ అంటే అపస్మారకంగా అవ్వడం, అంటే కాన్షియస్ లెవెల్ లేకుండా తగ్గినప్పుడు అది తప్పకుండా డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇది అంత విస్తృతంగా లేదు, మనం కంగారు పడొద్దు. మామూలుగా కూడా పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయి, దాన్ని ఫెబ్రైల్ ఫిట్స్ అంటాము, అది కామన్. సో కాబట్టి ఒకవేళ బిడ్డకి ఎవరికైనా జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చినట్లయితే ప్రధానంగా 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అది ఇటువంటి వైరస్ ఏమని కంగారు పడొద్దు. ఎందుకంటే మామూలు ఇన్ఫెక్షన్లో కూడా జ్వరం వచ్చినప్పుడు బిడ్డలకు ఫిట్స్ రావచ్చు. మరి
మరి ఈ చండీపుర వైరస్‌తో పాటు మిగతా వైరస్ కూడా అటువంటి ఎన్కెఫలైటిస్ కలుగజేస్తాయి. ప్రధానంగా మనం అంటే ఇంతకుముందు మాన్సూన్ టైంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జపనీస్ ఎన్కెఫలైటిస్ అనేటువంటి వైరస్, మెదడు వాపు వ్యాధి కలుగజేసేటువంటి ఒక వైరస్. ఇప్పుడంటే చండీపుర వైరస్ ద్వారా కూడా కలుగజేసే మెదడు వాపు వ్యాధే ఎన్కెఫలైటిస్ అంటాము. కానీ ప్రధానంగా ఈ మాన్సూన్‌లో తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ జపనీస్ ఎన్కెఫలైటిస్ వైరస్ ప్రబలుతుంది. అది పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. క కానీ ఇప్పుడు క్రమేపీ దాని యొక్క తీవ్రత తగ్గిపోయింది. ఇంతకుముందు చాలా ఒక 20 సంవత్సరాల క్రితం మాన్సూన్ వచ్చిందంటే చాలా పిల్లలకి ఈ వ్యాధి త్వరగా వచ్చేది. అంటే చండీపుర వైరస్‌కి సిమిలర్‌గా. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉండి ఎవరున్నా కూడా ఎక్కడైనా కూడా వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఇప్పుడు జపనీస్ ఎన్కెఫలైటిస్ అనేటువంటి మెదడు వ్యాధి ఏదైతే చండీపుర వైరస్ లాగానే కలుగజేస్తుంది అనుకున్నామో దానికి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ వ్యాక్సిన్‌ను తీసుకోండి. సో ఈ పేపర్‌లో చండీపుర వైరస్ గురించి వచ్చినటువంటి న్యూస్ చూసి తల్లిదండ్రులు కంగారు పడవద్దు. ప్రస్తుతానికి అటువంటి కేసులు ఉన్నట్టుగా మన దగ్గర నమోదు కాలేదు. కానీ తెలుసుకోవడం, అప్రమత్తంగా ఉండడం, మన జాగ్రత్తల్లో మనం ఉండడం ఎప్పటికైనా మంచిదే. కానీ ఆందోళన చెందరాదు. మరి జాగ్రత్తలు అంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఎటువంటి కీటకాలు ఇన్సెక్ట్స్ అంటే వృద్ధి చెందకుండా, వాటి వ్యాప్తి చెందకుండా, అవి స్ప్రెడ్ కాకుండా అన్నీ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం. సో అదేవిధంగా ఎటువంటి ఇన్సెక్ట్ బైట్స్ అంటే ఈ కీటకాల నుంచి మనకి ఏమీ కుట్టకుండా చూసుకోవడానికి ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, సాయంత్రం కాగానే దోమతెర పెట్టేసుకోవడము, కిటికీలు, విండోస్ బంద్ చేసుకోవడము, ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి ఎన్కెఫలైటిస్ వ్యాధిని మనం నివారించగలుగుతాము. కాబట్టి తల్లిదండ్రులు కంగారు పడవద్దు. ఇది సీరియస్ డిసీజే. కానీ అది అటువంటి కేసులు మన దగ్గర ఉన్నట్టుగా ఇప్పటికీ ఎటువంటి వార్తలు లేవు. అప్రమత్తంగా ఉండండి. కానీ ఆందోళన చెందకండి. నమస్తే.